పదుల సంఖ్యలో లాకర్లు, నేలమాళిగల్లో వేల కొద్దీ ఆస్తుల పత్రాలు, కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఇవి కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లో దృశ్యాలు. మంత్రితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో 4 రోజుల పాటు సోదాలు చేసిన ఐటీ శాఖ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు బండారం బట్టబయలైనా తనకే పాపం తెలియదని అంటున్నారు సదరు మంత్రి. రాజకీయ కుట్రతోనే ఐటీ సోదాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కర్ణాటక మంత్రి శివకుమార్ ఇళ్లు, కార్యాలయంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగిన ఐటీ సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. దాదాపు 64 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. అలాగే 4 రోజుల పాటు కొనసాగిన ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనపరుచుకున్నారు. శివకుమార్ ఇంట్లో అయితే కట్టలతో నిండిన లాకర్లు బయటపడ్డాయి. ముఖ్యంగా మంత్రి శివకుమార్ ఆప్తులు, మిత్రులు, వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలో స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు స్వాధీనపరుచుకున్నారు. అలాగే భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించారు. బెంగళూరుతో పాటు మైసూర్, హసన్ నగరాల్లో దాదాపు 64 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఆయన వ్యాపార భాగస్వామి శర్మ ట్రావెల్స్ పేరుతో వివిధ చోట్లకు బస్సులను నడుపుతున్న అనిల్ కుమార్ శర్మకు చెందిన ఇంట్లో 16 లాకర్లు, ఒక నేలమాళిగా ఉన్న గదిని అధికారులు గుర్తించారు. వాటి నుంచి 100 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను స్వాధీనపరుచుకున్నారు. ఇక డీకే శివకుమార్ ఆప్తులైన వినయ్ కార్తీక్, ఎమ్మెల్సీ రవి, ద్వారకానాథ్, సచిన్ నారాయణ, బాలాజీ సుభేష్, తిమ్మయ్య తదితర ఇళ్ల నుంచి 10 కిలోల బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాల ఆధారంగా డీకే శివకుమార్ కు విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్, సింగపూర్లో శివకుమార్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ 2 ప్రదేశాల్లో ఆయనకు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయని సమాచారం. మరోవైపు మంత్రి రాసుకున్న నోటు ప్రకారం కాంగ్రెస్ అధిష్టానానికి హవాలా మార్గంలో 3 కోట్లు చేరవేసినట్లుగా గుర్తించారు అధికారులు. ఇక మనీ లాండరింగ్ పై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చట్టానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి పనులు చేయలేదని స్పష్టం చేశారు శివకుమార్. ఐటీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని వెళ్లారని, ఐటీ నివేదిక తరువాత వాటిపై మాట్లాడతానని చెప్పారు. ఇకపై తన రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ పరోక్షంగా బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు శివకుమార్. I would like to definitely I will call all of you and I will speak you. I would like to thank all my leaders across the country, from the parliament to the village level, who have stood by me in the crisis. I don't want to embarrass my party. I will not embarrass my party. It is my bound duty to be a party worker. I will not, at no point of time, I will let down my leaders and my party. I will discuss in detail with you later. All the officials have cooperated. They have done their duty. 4 రోజుల పాటు జరిగిన సోదాల్లో దొరికిన ఆధారాలతో ఐటీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు త్వరలో నివేదిక పంపించనున్నట్లు సమాచారం. దాని ఆధారంగానే మంత్రిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.